మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో, రాజపూజ్యం అవమానం ఎలా ఉందో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయంటే అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రంలోని 1 పాదం కలిపితే మేషరాశి. మేషరాశి యొక్క అధిపతి కుజుడు. ఈ సంవత్సరం రాజు కూడా కుజ భగవానుడు అవ్వడం, అలాగనే సస్యాధిపతి నిరసాధిపతి కూడా కుజుడే అవ్వడం వలన మేషరాశి వారికి అద్భుతమైన చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించగలగాలి. ఎందుకనగా రాశాధిపతి రాజు అవ్వడం వలన మన ఇంట్లో మన అన్ననో తమ్ముడో రాజు అయితే మనకు ఎంత బలం ఉంటుందో అలాగా మేషరాశి వారికి కూడా అంతే యోగం, అంతే రాజ సన్మానాలు ఉన్నాయని చెప్పి గమనించాలి. వీరి యొక్క ఆదాయం 8, వ్యయం 14, అలాగనే రాజపూజ్యం 4, అవమానం 3. రుణ విమోచన కాళభైరవ స్వామి వారిని స్మరించడం, ధ్యానించడం వల్ల మీకు యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి.